నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీరు చూస్తున్నది డైలీ పంచాంగం రాశి ఫలితాలు. ఈరోజు ఆగస్టు 6, 2026 మేషరాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంది, ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మీరు చేపట్టిన పనులలో అవరోధాలు ఎదురైనా ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొంత ఓర్పుతో తెలివిగా ముందుకు సాగితే అన్ని పనులు క్రమంగా పూర్తి అవుతాయి. సంతాన విషయంలో మాత్రం శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. వారిలో పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. దూర ప్రయాణాలకు సంబంధించి ఆలోచనలు ఫలించే సూచనలు ఉన్నాయి. అయితే ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఆరోగ్యంపై కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి, మంచిది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది, కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి మంచిది. ఆర్థిక విషయాలలో ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించే పొదుపుపై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు చిన్న సూచన: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతమవుతుంది. మొత్తంగా చూస్తే ఈరోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఓర్పు మరియు పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేకూరే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత స్వల్ప ఆలస్యం ఎదురైనా చివరికి మీకు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు లేదా అకారణ వివాదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. స్నేహితులు, బంధువుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీరు చేపట్టిన కొత్త కార్యక్రమాలకు వారి ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా దూర ప్రయాణాలు లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఉద్యోగస్తులకు పని భారం పెరిగినా మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించి భవిష్యత్తు అవసరాల కోసం కొత్త పొదుపు చేయడం ఉత్తమం. ఈరోజు మీకు చిన్న సూచన: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనంతో వ్యవహరించండి. మాటలలో మాధుర్యం, నిర్ణయాలలో వివేకం ఉంటే ఈరోజు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తంగా చూస్తే ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఓర్పు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి ఫలితం. ఈరోజు ఆర్థిక విషయాలలో కొంత శుభప్రదంగా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని బకాయిలు లేదా ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి అవకాశం ఉంది. దీంతో మనసుకు ఊరట లభిస్తుంది. ప్రయాణాలకు ఈరోజు అనుకూలమైన సమయం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కొత్త అనుభవాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇతరుల వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం మంచిది. మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా, సహనంతో మాట్లాడండి. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా శాంతంగా పరిష్కరించండి. మీ మాట తీరు ఇంట్లో ఆనందాన్ని, వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగస్తులకు పని భారం కొంత పెరిగినా మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఈరోజు మీకు చిన్న సూచన: అనవసరపు
వాదనలకు దూరంగా ఉండండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు విజయాలు తప్పకుండా దక్కుతాయి. మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. ఆర్థికంగా ఉపశమనం, ప్రయాణాలలో ఆనందం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి ఫలితం. కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతం నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి. కన్యా రాశి ఫలితం. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వృశ్చిక రాశి ఫలితం. దూర ప్రాంత ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశి ఫలితం. దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మకర రాశి ఫలితం. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ యత్నాలు కలిసిరావు. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. మీనరాశి ఫలితం. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారములు అందుతాయి. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారములు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా